నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను మొన్న వచ్చినప్పుడే ఆ ధారణకు ఫస్ట్ డే కూర్చున్నప్పుడే అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా చెప్పిన బరాబర్ వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ను గోల్ చేస్తారు, వీళ్ళు ఇటువంటి చెప్తారని మొదలే ప్రియంప్ట్ చేసి చెప్పినా అదే జరుగుతున్నది. అలా ఆ రోజు మాట్లాడింది ఏం చేస్తున్నామో అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి సుట్టపోలిన్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే దీన్ని క్లోజ్ చేస్తారు, ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్తున్నాం. ఇప్పుడు గత 3-4 రోజుల కాడికెళ్ళి వీళ్ళు పాపతో ఉన్న వీడియోలు, ఎందుకంటే సీసీ కెమెరాలు లేకుండా చేశారు కదా వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా పాపను పట్టుకొని ఉన్నది విజువల్ ఎక్కడ లేదు కాబట్టి అసలు పాపనే రాలేదని పెట్టి ఇటే బద్నాం నెట్టి అది ముందే ప్రసవం ముందే జరిగింది కాబట్టి ఆల్రెడీ సమస్యలు ఉన్నాయని చెప్పని దాన్ని ఒక ప్రొజెక్ట్ చేసేందుకు చేశారు. అయితే ఆ జాతరలో ఉన్నటువంటి ఒక యువకుడే అరే ఏమో ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భయానకమైన వాతావరణం తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే స్ట్రైట్గా ఆయన సర్పంచే క్లియర్గా చెప్పిండి ఏంది, నువ్వు ఎవ్వరి దగ్గరికి పోయినా కానీ, నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోయినా, ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా ఏం కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. ఇవాళ ఆ రోజు కూడా అదే మాట మాట్లాడి ఈరోజు కూడా అదే మాట మాట్లాడుతారు వాళ్ళు. సో క్లియర్గా చెప్పిన తర్వాత అది హషప్ చేసే ప్రయత్నం జరుగుతున్నది, చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పుడు ఏం చేసారు, ఆ విజువల్స్ ఎక్కడ లేవు కాబట్టి అసలు పాపనే లేదంటే లొల్లొడిచిపోతుంది. ఇప్పుడు నిన్న ఆ పిల్లగాడు ధైర్యం చేసి ఇంత అన్యాయం జరుగుతుందని ఆ పిల్లగాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీడియో పెట్టిండు. అరే గిట్ల ఉన్నదన్న, ఇదిగో వాస్తవం, అసలు ఇది అగో చంటి పిల్ల సంకల్లో ఉన్నది, లోపల వీళ్ళ అమ్మ వాళ్ళందరూ లోపల ఉన్నారని. ఇప్పుడు డిఎస్పీ ఆన్ రికార్డ్ ఏం చెప్పిండు, పాప లేదని చెప్పిండు. ఇప్పుడు దొరికిండు, పాప ఉన్నదని దొరికిండు. ఇప్పుడు తన్నది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, సీసీ కెమెరాలు తీసి ముంగడ పెట్టు. సీసీ కెమెరాలు ఇప్పుడు దాదాపు కొన్ని వేల మంది వచ్చేటువంటి జాతర అది. మరి ఆ జాతరలో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఉట్టిగా సందులలో గల్లీలలో పందులు తిరిగేటి, పులులు తిరిగేటి, అడవిలో పెడుతురుగా, ఎవడెవడు ఎక్కడ తిరుగుతా పుల్ల కూడా పెడుతురుగా, కెమెరాకి పెట్టి తిప్పుతురు కదా. మరి మనుషులు గంత పెద్ద జాతర జరుగుతుంటే సీసీ కెమెరాలు లేవనెట్లుంటుంది? అది ఉంటే ఒక జాతకం బయటపడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏ ఊర్లోకి పోయినా కానీ ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు, కులాంతర వివాహం జరిగింది, ఆమె కులం ఏందో తెలుస్తుంది కదా, ఆడ తెలిసే జరిగింది అనేది కదా ఇటు చేసేది. 1 వీక్ అవుతుంది, కులం ఏందో తెలుసుకోలేకపోవడం ఏందండి? అంటే అంత గొప్ప ఇంత దారుణంగా ఉందా సిస్టమ్? రాజ్యం వాళ్ళ చేతులలో ఉన్నది. దీన్ని వీళ్ళ పేదోళ్ళు కాబట్టే, అమాయకులు కాబట్టే, కింది కులాలోళ్ళు కాబట్టే, వీళ్ళకు నోరు లేదు కాబట్టే, ఇంకా సాకలైన రాజ్యాలు ఇంకా నడుస్తున్నాయి అనుకుంటారు కాబట్టి, ఆ భ్రమలలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళెంబడి ఎవరు లేరు అని. వీళ్ళందరూ సంఘాలు మొత్తం వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా 80% ఇటుకెళ్ళి వీళ్ళని పంపించాలి, టెంట్ ఉంటే ఉంచొద్దు, దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసి బయట ఒక ప్రచారాన్ని నిజాన్ని నిలబెట్టేందుకు చాలా కష్టమవుతుంది. అబద్ధం ఇట్లా చిన్న దాంతో ఇట్లా వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఏదో ఎట్లయితే విషం చుక్క పాలల్లో ఒక కుండెడు పాలల్లో వేస్తే ఎట్లా విషం అవుతుందో అట్లా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం పచ్చి నిజము, ఒక పచ్చి బాలెంత 2 నెలల పాప సంకల పెట్టుకొని ఉన్న పాప, ఆమె కూడా చెప్తున్నది, మొన్న కూడా ఇదే చెప్పింది, కాల్తోని తన్నిండు అని చెప్తుంటే తన్నలేదు అని చెప్పి తననే అబద్ధం చేసేటట్టుగా చేస్తే మధుసూదన్ రెడ్డికి అమ్మనికేమన్నా గెట్టు పంచాయతీ కూడా పంచాయతీ ఉందా? మీ భూమి పక్కకు వాళ్ళ భూమి ఉందా? మీ ఇంటి పక్క మీ భూమే లేదు. మీ ఇంటి పక్కకు వాళ్ళ ఇల్లు ఏమైనా ఉన్నదా? నీకాయనకి ఏమైనా ఉన్నదా? చిన్నప్పుడు మీరు క్లాస్మేట్లేం కాదు కదా. ఇక చూడుర్రి, ఊరోళ్ళు కనుక పెద్దోళ్ళు తాత నాయనమ్మ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళ పేర్లు తెలుస్తాయి, వీళ్ళ పేర్లు వాళ్ళకి తెలియకపోయినా కానీ కులం అయితే తెలుస్తుంది కదా. నీ వేళ్ళతోని వాళ్లకు ఏమైనా గెట్టు పంచాయతీ కూడా పంచాయతీ ఉన్నదా? ఉంటే కులం పంచాయతీ ఉండొచ్చు, అంతేగాని ఏం పంచాయతీ లేదు కదా. లేకుంటే నువ్వే కొట్టినావు, నువ్వే చంపినావు అని ఎందుకు చెప్తారు? పోనీ తనకు బిడ్డ పేరు మీద, అమ్మ నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, చచ్చిపోయిన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, మసోన్ రెడ్డి అంటోడే కాలుతుందని లేదా? అంతే కదమ్మా. నీ బిడ్డ మీద ప్రమాణ సమాజం చూడండి, రేవంత్ రెడ్డి ఉన్నదాన్ని లేని దాన్ని ఎట్లా దుష్ప్రచారం చేసి పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతులలో ఉన్నది కాబట్టి ఎట్లా అబద్ధంగా చిత్రీకరించి వీళ్ళని తప్పులు పట్టేసే ప్రయత్నం చేస్తుండు కదా. అరే పిల్లల మీద ఒట్లేసి మీకు అబద్ధం చెప్పేటువంటి కుసంస్కారాలు సంస్కారం మీకు ఉండొచ్చు, కానీ ఇట్లా పేద పిల్లలు చెప్పరు. మాదిగ రేవంత్ రెడ్డి, రజాకార్ రేవంత్ రెడ్డి, నేను మాదిగ బిడ్డను, మాదిగోళ్ళే, నేను నా రాజకీయ భవిష్యత్తే మాదిగోళ్ళతో తయారని చెప్పినావు కదా. ఈ ఒక మాదిగ తల్లి ఇక్కడ 2 నెలల చనుబాలు తాగేటువంటి పసి గుడ్డును చంపుకున్నటువంటి ఒక బిడ్డ అడుగుతుంది ఇక్కడ, 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేసుకుంటూ అడుగుతున్నది, ఏడ చచ్చినావు, ఏం చేస్తున్నావు? నీ సుట్టపోళ్ళను కాపాడుతందుకు మొత్తం తెలంగాణ పరువు, మొత్తం ప్రపంచానికి పరువు తీస్తున్నావు నువ్వు. కాలుతోందంతాడే ఇన్ని జరిగినాక కూడా ఇంకా మీరు అబద్ధాలు ప్రచారం చేసుడు, వాళ్ళనే తప్పులు పట్టించే ప్రయత్నం చేసుడు, ఇదంతా ఎక్కడ దుర్మార్గం ఇది?
ఒట్టిగా వాళ్ళు పాపం ఏదో రేకుల ఇళ్ళల్లో అది ఉంటే గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయే ఇల్లట వాళ్ళది పేదరికంలో. కాదు, ఇప్పుడు వీళ్ళ కేసు తీసుకోలేదు. ఫస్ట్ వీళ్ళ మీద పెట్టిన కేసు 118(2) నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, అంతే కదా, సెక్షన్ నాన్ బెయిలబుల్ పెట్టిరు కదా. అసలు పోలీసు వాళ్ళు దరఖాస్తు ఎవరు మొదలు తీసుకుంటే వాళ్ళకి వస్తుంది కదా. 100కి ఎవరు ఫోన్ చేసిరు తీరి, ఏ నెంబర్కి వెళ్ళి 100కు ఫోన్ వచ్చింది తీ. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, 100కు ఫోన్ ఎవరు చేసిండ్రు, వీళ్ళ నెంబర్కి వెళ్ళి ఫోన్ వచ్చింది ఉంటుంది కదా, నీకు రికార్డు ఉంటుంది కదా. ఎక్కడెక్కడ పొక్కల వల్ల నక్సలైట్లను దొరకబడుతున్నారు కదా ఇప్పుడు. తీయి ఎవరు 100కు ఎవరు ఫోన్ చేసిరు అంటే ఎవరు కంప్లైంట్ తీసుకోవాలి నువ్వు? వీళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా మాజాలు దావుకుంటా కూర్చొని పోలీస్ స్టేషన్లల్లో ఎందుకు? కేవలం రేవంత్ రెడ్డి సుట్టపోలు అని చెప్పాను వాళ్ళు, అంతే కదా. మరి తర్వాత ఇచ్చిన దాన్ని కూడా తీసి అవతల పడిస్తున్నారు కదా. ఎక్కడన్నా ఏ మాటలన్నా వీళ్ళు అన్నదానికి పొల్లు పోకుంటే ఎక్కడన్నా వీళ్ళు మీ లెక్క ఆర్టిస్టులు కాదు. పుటకో మాట మాట్లాడి ఏసాలు వేసి ఓ రోజు ఒక దగ్గర ఉండేటోళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళు వాళ్ళ బిడ్డ చనిపోయిన దానికి తన్నినోనికి వానికి శిక్ష కావాలని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని నువ్వు మళ్ళా దాన్ని ఎక్కడో చేసి తిమ్మిని బొమ్మి చేసినట్టుగా మొత్తం కింద వరేస్తే మీద వరేస్తే కింద లెక్క చేసి ఇది ఒక అబద్ధంగా ప్రచారం చేస్తారు కదా. సమాజంలో ఉన్న ప్రతి తల్లి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎవరన్నా కానీ పసిగుడ్డు చనిపోతే వాళ్ళ మీద ప్రమాణం తీసుకొని అబద్ధాలు చెప్పేటువంటి అంత దుర్మార్గంగా ఏ తల్లి అన్న ఉంటుందా చెప్పండి. ఈమె చెప్పేది, మౌనిక చెప్పేది పచ్చి నిజం. దాన్ని ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇంకేమేం చేస్తారో దానికి సాక్ష్యం డిఎస్పీ ఆల్రెడీ చెప్పిండు కదా. అరే మీరు చదువుకున్న గాడిదలు కదా, వీళ్ళకి పాపం తెలియదు, ఆమె చదువుకోలే కానీ సంస్కారం ఉన్నది, ప్రేమ ఉన్నది. తల్లి ప్రేమ అంటే ఏంటిదో ఉన్నది. సమాజం మొత్తము ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి పాలకులను గల్లవట్టి అడగాల్సిన అవసరం ఉన్నది. జనాలు కూడా ఈ జరిగే దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద గట్టి కేసులు పెట్టి అత్యాచారం కింద కేసులు పెట్టి బొక్కల వరాయాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఆడోళ్ళు కొడతారంటే అన్నిటికీ సాక్ష్యం ఏంది? సీసీ కెమెరాలు నువ్వు బయటికి దిగి ఎందుకు తీయలే? సీసీ కెమెరాలు బయటికి ఎందుకు తీస్తలేవు? తీసేసిరని మేము చెప్తున్నాం, ఆరోపణ చేస్తున్నాం. తను కూడా చెప్తున్నది సీసీ కెమెరాలు ఉన్నాయి కదా తీయమని చెప్పని. తీస్తలేవు అంటేనే సీసీ కెమెరాలు ఆల్రెడీ నువ్వు ఉడవికి సాక్ష్యం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇలా రిపోర్ట్ కూడా సేమ్ అట్లనే, ఏం దెబ్బ తగలలేదు అని. ఈయననే డాక్టర్ అయ్యి ఈయననే పోస్ట్ మార్టం చేసినట్టు పోలీస్ ఆయన చెప్తున్నాడు. ఈయననే ఘటన చూసినట్టు రాయితో కొట్టిర్రు, కొబ్బరికాయ కొట్టిర్రు 2 రకాలు చెప్తున్నారు. అరే రాయితో కొడితే ఒక తిరిగి చదువుతారు నాయన. ఇగో రాయి అంటే ఇట్లా షేప్ ఉండదు, దీనికి రాయికి ఇట్లా షేప్ ఏముండదు. కొబ్బరికాయ నున్నగా ఉంటుంది, ఇట్లా షేప్ ఉండదు. తలిగితే ఎక్కడ దగ్గర పొక్కబడు ఏమైనా జరుగుతుంది. ఒకవేళ నిజంగా జరిగితే చూపి ఏ రాయితో కొట్టిరో చూపి. మరి ఏడ దెబ్బ ఎట్లా జరిగినో దాన్ని టెస్ట్కి పంపి, నువ్వు హైదరాబాద్ పంపి లేదా ఢిల్లీకి పంపి టెస్ట్ పంపి. కొబ్బరికాయ అంటే నున్న ఉంటుంది, దాని కథ వేరే ఉంటుంది. ఇది 2తో జరిగిన దెబ్బ కాదు. ఇది ఛాతి మీద కాళ్ళు పెట్టి ఆ కొబ్బరికాయలు తీసేటువంటి ఇనుప రాడుతో కుచ్చి సంపుతా అన్నప్పుడు కాలుతో ఈ చేయితోటే కాళ్ళని ఇట్లా అంటే కింద పడి తలిగింది. ఆ రోజు కూడా అదే చెప్పింది. ఈయన లేనప్పుడు అదే చెప్పింది, వాళ్ళ తల్లి అదే చెప్పింది, వాళ్ళ అక్క అదే చెప్పింది. కొట్టినది ఆత్మరక్షణే అవుతుంది కదా. బరాబర్ అయినా కాదు వాళ్ళు దీన్ని ఎట్లా చిత్రీకరిస్తారు అంటే వీళ్ళే వాళ్ళ మీద దాడి చేసిండ్రు. వాళ్ళు పాపం అమాయక జీవులు దున్నపోతులు ఎక్కున్నారు ఒకడోడలా చూస్తుంటే. వీళ్ళ పానం ఎంత, వీళ్ళ కథ ఎంత. ఒక్క చెయ్యి ఇట్లా అనగబడితే ఇలా 4 కుటుంబం చచ్చిపోతుంది. ఎట్లున్నారు ఓడవడంలా బగ్గా బలిసి తాగి పన్నట్టున్నారు. ఒక్కొక్కడు ఎట్లున్నారు వానికైతే లివనే వస్తలేదు. పేరేం పేరమ్మా? సర్పంచ్ అతని పేరు పూకారాం అంటాడు. ఆ కుర్చీ కూలుతుందా అన్నట్టు అనిపించినాడు కూర్చునే కుర్చీ. గట్లున్నారు గీ అమాయకులు. గివీలట పోయి కొట్టిరట, వాళ్ళట పడ్డరట, రాయితో దెబ్బ తగిలేదాకా వాళ్ళట చూసుకుంటూ కూర్చున్నారట. అరే మాట్లాడేందుకు బుద్ధి ఉండాలి. పోలీస్ ఆఫీసర్లు ఏం పని చేస్తురా మీరు? గింతగానం బానిస్తావా? గింతగానం చెప్పరాజగిరా? ఏం చదువుకున్నారు మీ చదువు? భర్తల మధ్య పోయిన సంవత్సరం గొడవలు ఉన్న విషయం ఎస్పీకి ఎందుకు? ఎస్పీ ఓకే ఇప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు గతంలో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అని రాసిండు. అందులో వీళ్ళకి మ్యారేజ్ అయ్యే సంవత్సరం అయిందట. మరి ఆయన ఇంకే మౌనిక పెట్టి ఇంకేం తయారు చేస్తున్నావు నాయన? పెద్ద మనిషి మీ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లల్లా, మీ డీజీపీ డైరెక్షన్లల్లా నువ్వు ఎవరెవరి పేర్లు పెట్టి ఏమేమి చేస్తున్నావో ఏందో తెలియదు మాకు. కానీ ఇవన్నీ దొంగ కథలు. ఇవన్నీ ఒకవేళ అయిందనుకో దానికి కేసుకు సంబంధం ఏంది? పాపకు దానికి సంబంధం ఏంది? పాప సావుకు దానికేం సంబంధం? కాలుతో దాన్ని చంపిండ్రా నాయన అంటే ఆయనను కాపాడుతందుకు గిన్ని రకాల కథలు ఎందుకు? ఆయన అర్థమైతలేదు. మీ ఈ కథలు ఈ యాక్టింగ్లు చేస్తే మీకు ఆస్కార్ అవార్డులు వస్తాయి. నీకు మీ ముఖ్యమంత్రికి లైన్లో వరుసలో మీరే ఉంటారు మొత్తం ఫస్ట్ 10 దాకా. ఇంకేమో పెట్టిండు రఘువల్ల చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఇచ్చిండు. పచ్చి అబద్ధాలు. ఇది చెప్పాలంటే అది ఒక బూత్ కాగితం. డేట్ కూడా ఇచ్చిండు, పలానా డేట్ రోజు ఈ నటామని కొట్టిండట, ఇది రికార్డులో ఉంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అసలు దీనికి ఏం సంబంధం? కేసుకున్ను ఒకవేళ ఏమన్నా జరగని
అరే అట్లా కాదు, ఇప్పుడు హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్ ఉంది కదా, కాదమ్మా హాస్పిటల్ డిశ్చార్జ్. ఒకవేళ పాప ఆరోగ్యం మంచిగా లేకుంటే హాస్పిటల్లో ఏం చేస్తారు, ఆడనే పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు కదా, మందులు గిందులు అంతా అక్కడనే పెట్టిస్తారు కదా, అంతే కదా, డిశ్చార్జ్ చేయరు కదా, అంతేనా? మరి డిశ్చార్జ్ చేసిరంటేనే పిల్ల బాగున్నట్టే కదా. అది మంచిగా ఉన్నదంటే మొక్కు తీర్చుకుంటుంది కదా, వీళ్ళు ఆడిపోయింది. ఈ దున్నపోతు గాడిదలకు గాయంతో కూడా అర్థం కాకపోతే ఇట్లా ప్రజలకి ఇట్లా చెప్తే ప్రజలు నమ్ముతారు. ప్రజలు పిచ్చోళ్ళ ఏమన్నా అవలోగా దమాక్ లేదా ప్రజలకు? వాళ్ళు అట్లా చెప్పి ఏది పడుతుంది పోలీసు వాడు ఇస్తే, ముఖ్యమంత్రి ఏది పడుతుంది రాస్తే నమ్మేటందుకు పబ్లిక్ ఏమైనా పాగలగనలా? తప్పు ఇది రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత చేస్తే దానికి మేము కూడా ఇక్కడ ఏం ఊకోలేదు. నువ్వు ఇక్కడ టెంట్ తీస్తే ఎట్లెట్లా ఏ రకాలుగా మేము జనాలకు తీసుకుపోవాలను అన్ని రకాలుగా వాస్తవాలు తీసుకుపోతాం మేమని చెప్పదలుచుకున్నాం.